కాంగ్రెస్లో సీట్ల కోసం తనుకుంటున్నారట. ఇప్పుడు ఏది ఎంపీ సీట్ల కోసం అన్ని పార్టీలలో అట్లే ఉంది, ఒక టీఆర్ఎస్ తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలో నాకు కావాలంటారు, బీఆర్ఎస్లో మాకొద్దు అంటారు. విచిత్రంగా ఉన్నది పరిస్థితి. కాంగ్రెస్లో పోటాపోటీ, లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముమ్మరం. నెలాఖరులో పీఏసీ భేటీ, 2 నుంచి 3 పేర్లు కేంద్రానికి పంపుతారట. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఫిల్టర్ చేసి ఒక అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఖమ్మం నుంచి అయితే సోనియా గాంధీ లేకుంటే నువ్వా నేనా, రేసులో రేణుకా చౌదరి, పొంగులేటి సోదరుడు, ఇతరులు ఉన్నారట. అయితే సోనియా గాంధీ పోటీ చేస్తే అందరు సైలెంటు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే రేణుకా చౌదరికి ఇవ్వాలన్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడికి ఇవ్వాలన్నా, ఇద్దరి మధ్య పోటీ ఉన్నది. నల్గొండ భువనగిరిలో 3 నేతల ప్రయత్నాలు చేస్తున్నారట. మల్కాజ్గిరి సీటు పైన కుసుమ్, మైనంపల్లి చాలామంది ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్లో దిల్ రాజ్ అట, వరంగల్ అద్దంకి దయాకర్. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కనీసం 12 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ధీటైన అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ముమ్మరం చేసింది. సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పరిగణలోకి తీసుకొని పార్టీ ముఖ్య నాయకులు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నెలాఖరులో జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నియోజకవర్గానికి 2 లేదా 3 చొప్పున పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపబోతున్నట్లుగా చెబుతున్నారు. వీటిలో ఖమ్మం స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీని కోరుతూ టీపీసీసీ ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించి పంపిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. పోటీకి ఆమె అంగీకరిస్తే ఖమ్మం నుంచే పోటీ చేయించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చింది. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంటే ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఖమ్మం టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఉన్నారు. మరోవైపు తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖమ్మం టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ నేత రాయల్ నాగేశ్వరరావు ఇట్లా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో నల్గొండ టికెట్ హామీ ఇచ్చారు. ఇక్కడి నుంచి పోటీకి తాను సిద్ధమని మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే ప్రకటించి ఉన్నాడు. ఆయనకు నల్గొండ టికెట్ ఇస్తే రమేష్ రెడ్డిని భువనగిరి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడి పటేల్ రమేష్ రెడ్డి, ఎక్కడి భువనగిరి? ఇస్తే నల్గొండ ఇవ్వండి, నల్గొండ ఇస్తే ఆయనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు జానారెడ్డి ఆల్రెడీ ఆయన కొడుకు ఎమ్మెల్యేనే, మళ్ళీ ఆయనకి ఎందుకు? ఇక మీరే చేయరా బాబు, పంచుకొని ఇక కోడలు కోటి, కొడుకు కోటి, భార్య కోటి, ఇంకేమైనా ఉంటే అది కూడా చూడుర్రి. కానీ భువనగిరి టికెట్ పైన ఆశలు పెట్టుకొని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో నల్గొండ భువనగిరి సీట్లు ఎట్లా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వీళ్ళు ఈ భువనగిరి సీట్లో ఏమన్నా అటు ఇటు చేస్తే, ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ బూర నరసయ్య గౌడ్ పోటీ చేస్తే తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టినట్టే సీట్ని, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి క్యాండిడేట్స్ దీంట్లో చాలా క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నట్టు కనబడతా ఉన్నది. బెటర్ ఇక్కడ నేను అనుకోవడం భువనగిరి ఎంపీగా మల్లన్నకి ఇస్తే మన అవకాశం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే అక్కడ మల్లన్నకి ఇస్తే మీరు బీసీ సామాజిక వర్గం ఒకటి, మిగతా ఈక్వేషన్స్ అనే వర్కౌట్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు అక్కడ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా అసలు భువనగిరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధం లేని వ్యక్తిని ఎవరికైనా ఇస్తే కనుక మీరు తీసుకుపోయి బీజేపీ చేతిలో పెట్టినట్టే. అందులో బీజేపీ దట్టు ఒకవేళ బూర నరసయ్య గౌడ్ లాంటి వాళ్ళు ఆయన పోటీ చేస్తే మల్కాజ్గిరి నుంచి టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వీరిద్దరూ కాకుండా అనూహ్యంగా కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దావోస్ టూర్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే ముందు సదరు నేతలు ఆయన్ను కలిసి మల్కాజ్గిరి సీటును తమకు కేటాయించాలని కోరిరట. అసలు యాక్చువల్గా మల్కాజ్గిరి హాట్ సీట్, బీజేపీలో కూడా పెద్ద చర్చ ఉన్నది. ఆడ ఈటల, ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనరు కొమరయ్య, ఆయన సురేష్ రెడ్డి, మురళీధరరావు ఇట్లా అక్కడ కూడా పోటీ చాలా తీవ్రంగా ఉన్నది. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వారు కలిసి అభ్యర్థించారు. హైదరాబాద్ నుంచి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్, పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచా? ఓకే, సో ఇది హైదరాబాద్ ఎంఐఎం, ఇక అసదుద్దీన్ ఓవైసీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఒక మైనార్టీని దించితే ఓట్ల చీలికలో బయటపడవచ్చు అని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండొచ్చు.
అది బీజేపీ కూడా అడ్వాంటేజ్ కావచ్చు. మహబూబ్ నగర్ నుంచి ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్ర రెడ్డి ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత ఒకరి పేరు ప్రధానంగా పరిశీలనలో ఉందట. నిజామాబాద్ నుంచి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబాద్ సీటును లంబాడాలకు కేటాయిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ సీటును ఆదివాసీ నేత కేటాయించే అవకాశం ఉన్నది. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి నాగర్ కర్నూలు నుంచి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, వరంగల్ నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయట. ఇప్పుడు ఇక్కడ అద్దంకి దయాకర్కి ఈసారి ఇస్తారా లేకపోతే మళ్ళీ అది కూడా మొండి చేయనా? లిటరల్గా మోసమే అదైతే. దయాకర్ది మొన్న ఎమ్మెల్సీ అయితే లిటరల్గా మోసమే, పచ్చి మోసం. సో ఇది ఇక ఎవరికి వస్తాయి టికెట్లు ఏందన్నది చూడాలి. ఇలా పార్టీలో అది తెగని ముచ్చట, అది లాస్ట్ దాకా అది నడుస్తూనే ఉంటుంది. సీరియల్ ఎపిసోడ్ అంతరంగాలు.